ఆడేమో వీడియోలు తీయడానికి అస్సలు ఇష్టపడాడు, వేరే వాళ్ళ వీడియోలు మాత్రం మంచిగా చూస్తాడు. మొత్తం మేక్ ఓవర్ చేసిన తర్వాత ఎట్లుంటది అనేది చూద్దాం. పని చేస్తుంది, ఇంత పెద్ద పని చేస్తే శ్రీతల్లి. నెక్స్ట్ తమలపాకు పెడుతున్నాము. తమలపాకు చాలా మంది డైరెక్ట్ గా కొమ్మలు తీసుకొచ్చి పెడితే ఏనుకుంటాయి, కొందరికి ఏనుకోవు. ఇట్లా ట్రై చేయండి, డెఫినెట్ గా ఏనుకుంటాయి. మంచి ఆకులు వచ్చినాయో. అనిల్ ఫేవరెట్ హీరో చూడండి, ఎవరో గెస్ చేయండి అనిల్ ఫేవరెట్ హీరో. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకండి. దాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ అన్ని చూసారు, మంచి కమెంట్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం బిజీ వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి మై మినీ బాల్కనీ మేక్ ఓవర్ అనమాట. అసలు కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాక చేద్దాము అనేసి. సో ఫైనల్గానైతే ఇట్లా కుదిరేసింది. సో దానికంటే ముందుగా ఇంట్లో ఆల్రెడీ కొన్ని చెట్లు ఉన్నాయి, పాత ఇంట్లో ఉన్నవి. సో అవి తీసుకొచ్చి అట్లా మూలకి ఇట్లా పెట్టేశాను అన్నమాట, డైరెక్ట్గా బాల్కనీ మేకోవర్ చేసినప్పుడు పెట్టేద్దామని. అండ్ ఇంకొకటి నర్సరీకి వచ్చాను ప్రజెంట్ అయితే, కొన్ని చెట్లు తీసుకుందాము అనేసి. అండ్ పాట్స్ కూడా కొన్నే ఉండే, సో సాయిల్ పాట్స్ ఇలా కొన్ని 2-3 పూల మొక్కలు తీసుకుందాం అనుకున్నా. బట్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఒకటే గులాబీ మొక్క తీసుకుంటున్నాను. ఇదేంటంటే అంటే ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి కదా చాలా. సో మన అంటే ఆ తొట్టికి అంతవరకు పెరుగుతుంది, అంతవరకు పెరిగి బట్ పూలు మాత్రం ఎక్కువ పూసాయంట. సో ప్రజెంట్ అయితే ఇదైతే తీసుకొచ్చారనమాట, చూద్దాం. అండ్ ఎక్స్ట్రా పాట్స్ కూడా తీసుకొచ్చినాయి, కింద ప్లేట్స్ కూడా లేకుండా అనమాట. అండ్ షిఫ్టింగ్ టైంలో అండ్ పాతింట్లో చాలా వరకు పాట్స్ అన్నీ పగిలిపోయినాయి. సో అయితే ఎక్కువ తీసుకురాలేదు, ఒక 3-4 తీసుకొచ్చినాం మన దగ్గర ఉన్నవి అందులో సెట్ చేయడానికి అనేసి. అండ్ నాకైతే నిజంగా చాలా చాలా క్రేజీ అన్నమాట ఇట్లా ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ పెంచడము. అండ్ ఇంట్లో కూడా ఎప్పుడు ఇట్లా గ్రీనరీ కనిపిస్తుండడం అనేది. యాజ్ యూజువల్ తీసుకొచ్చినాక మనం ఎట్లా కొన్ని డేస్ తర్వాత స్టార్ట్ చేసేస్తాము. అండ్ చాలా మంది నా కుకింగ్ షార్ట్స్ చూసిన వాళ్ళు కుక్వేర్ గురించి అడుగుతున్నారు. పర్సనల్గా అడిగిన వాళ్ళకి కొంతమందికి ఇన్స్టాలో లింక్స్ కూడా షేర్ చేశాను. నేను మళ్ళీ ద ఇండస్ వ్యాలీ నుంచి 4 ప్రోడక్ట్స్ అనేవి తీసుకున్నాను. ప్రీవియస్గా తీసుకున్నప్పుడు అయితే నాకు అసలు సూపర్గా నచ్చినాయి. 100% క్వాలిటీ ఉంటుంది అండ్ మెయిన్గా 100% హెల్తీ కుక్వేర్ అని చెప్పొచ్చు. 4 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ అండి, నాకైతే అది బాగా నచ్చింది. స్టీల్ కూల్ టచ్ హ్యాండిల్ ఉంటుంది, మనకి సిలికాన్ గ్రిప్ ఉంటుంది అనమాట. అండ్ టోటలీ టాక్సిక్ ఫ్రీ ఉంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే క్యూట్ కడాయి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నాన్ స్టిక్కీ ఉంటుంది, 100% ప్యూర్. అండ్ ఇది వచ్చేసి మనకి కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేనైతే స్పెషల్గా మిల్క్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే నాకు లిడ్ బాగా నచ్చింది అనమాట. ఇట్లా హోల్స్ వచ్చాయి దానిపైన. అండ్ చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ అనగానే అడగంటుతుంది అని అనుకుంటారు కదా, బట్ అలా ఏమి ఉండదు. ఇందులో 3 లేయర్స్ ఉంటాయి, ఇన్నర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ అవుటర్ లేయర్ అనేసి. అండ్ హ్యాపీగా వాష్ కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా పోతుంది. స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ అలా ఏమి ఉండదు. అండ్ 4th వన్ వచ్చేసి ఇదైతే మెయిన్గా నేను శ్రీ కోసం తీసుకున్నాను. పిల్లలకైతే ఇట్లాంటిది ఒకటి ఉంటే రియల్గా చాలా మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. మనం దోశలు వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు టిఫిన్ బాక్స్లోకి. అండ్ ప్యాన్ కేక్స్ అలాంటివి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ చాలా మందికి ఐడియా ఉంటుంది ద ఇండస్ వ్యాలీ వాళ్ళ ప్రోడక్ట్ 100% ప్యూర్ ఉంటుంది. మెయిన్గా స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్ కాస్ట్ వల్ల మనకి నాన్ రియాక్టివ్ నేచర్ ఉంటుంది అండ్ 100% టాక్సిక్ ఫ్రీ. మనకి స్టెయిన్లెస్ స్టీల్లోనైతే ఆయిల్ అనేది తక్కువగా యూజ్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, మీరు నా షార్ట్స్లలో కూడా చూడొచ్చు. అండ్ ఐరన్ కాస్ట్ వల్లనైతే ఒక డిఫరెంట్ ఫుడ్లో మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎన్రిచెస్ ఫుడ్ విత్ ఐరన్ ఉంటుంది, న్యాచురల్లీ నాన్ స్టిక్కీ ఉంటుంది అనమాట. అంటే 100% టాక్సిక్ ఫ్రీ ఎట్లా ఉంటుంది. సో ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఏమి వరీ అవ్వకండి. అండ్ ఇంకొక మంచి ఆఫర్ ఏంటంటే కూపన్ కోడ్ ఇస్తాను, కల్పన 12 అనేసి. సో మీరు ఆర్డర్ చేసుకుంటే ఈ కూపన్ కోడ్తో 12% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మిగతా షార్ట్స్లో
కూడా మీరు అడిగినప్పుడు నేను లింక్స్ అనేవి మ్యాక్స్ షేర్ చేస్తూనే ఉంటా. సో అట్లా హ్యాపీగా మనం కుక్ చేసుకోవచ్చు మనము. సో ఇట్లా నైట్ డిన్నర్కి ఇప్పుడు నేను ఏంది శ్రీయుకి దోశ వేయాలి అండ్ కొంచెం రైస్ కూడా పెట్టినా అనమాట. సో రేపటి కోసం మిల్క్ అనేవి వెయిట్ చేస్తున్నాను. ఈ ప్యాన్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది షార్ట్స్లో మీరు చూసే ఉంటారు, నేను దోశ వేస్తూనే ఉంటా. ఇప్పుడైతే ఇంకా ఓన్లీ శ్రీయు కోసం మాత్రమే వేస్తున్నాను అనమాట. తను లవ్ షేప్ దోశలు అడుగుతుంటారు కదా పిల్లలు కామన్గా. ఈరోజు బయటికి వెళ్ళేసి వచ్చిండే అనమాట, కొంచెం నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. దోశ పిండి ఉంది కాబట్టి హ్యాపీగా దోశలు వేసేస్తున్నా. అనివైతే మ్యాక్స్ నైట్ రైసే ఎక్కువ ప్రిఫర్ చేశాడు, ఏదో నా బలవంతంగా అప్పుడప్పుడు టిఫిన్స్ అనేవి చేస్తుంటాడు అనమాట. సో శ్రీయు కోసం దోశ వేస్తున్నాను. మీరు కూడా ఇట్లా డిఫరెంట్ టెడ్డీ స్టార్ ఇట్లా వేస్తుంటారా? స్టార్ అప్పుడప్పుడు ట్రై చేస్తా, టెడ్డీ కూడా వేస్తుంటా. సో ఈ రోజైతే తనకు తెలీదు, అడుగుతుంది ఎప్పుడు, అడగకముందే ఈసారి వేసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కొంచెం రైస్ తిన్నాకనే టిఫిన్స్ అని పెడతా, ఉప్మా అనా ఏదైనా సరే అట్లా కొంచెం అనేది రైస్ అనేది పెట్టాలి కదా పిల్లలకి అట్లా అనేసి. సో అట్లా మాది డిన్నర్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది మా ఫ్రంట్ బాల్కనీ ఇట్లుంది. మొత్తం మేక్ ఓవర్ చేసిన తర్వాత ఎట్లుంటుంది అనేది చూద్దాము. ప్రజెంట్ అయితే ఉన్న ప్లాంట్స్తోనే పెడదామని అనుకుంటున్నాము. ఆల్రెడీ చాలా సాయిల్ ఉంది మన దగ్గర. ఇంకో ఇట్లా మనం పనులు చేస్తుంటే పిల్లలు వచ్చి చెడమంటారు అనమాట. ఇది ఇట్లా పెట్టద్దు, ఇట్లా ఒక 2 ఉన్నాయి. చిన్న వాటిలలో కూడా పెట్టి ఇండోర్ ప్లాంట్స్ అండ్ ఇక్కడ కూడా కొంచెం సెట్ అయ్యేలాగా పెడదామని అనుకుంటున్నాం. చూద్దాం ఫైనల్ లుక్ ఎట్లుంటుందో. స్టార్ట్ అయితే చేస్తాం ఇప్పుడు. అలా మొత్తానికి నేను చెట్లు తీసుకొచ్చినాక ఒక 1 వీక్ 10 days తర్వాత స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఒక్కదాంతో కష్టం అనేసి, సో ఎవరైనా ఒకరు వస్తే అట్లా హెల్ప్ అవుతుంది కదా అనేసి అని వెదురు చూసిన అనమాట. వాళ్ళైతే ఎవరు రాలేదు. మా వాడిని స్పెషల్గా పిలిపించాను అన్నమాట. వాళ్ళు ఈ మధ్య అసలు సాటర్డే సండే కూడా అసలు రావట్లేదు. అంతకుముందు కొంచెం వచ్చేటోళ్ళు కానీ. సో ఇప్పుడు చేద్దాం రారా, కొంచెం హెల్ప్ అవుతుంది కదా నాకు అని అంటే, ఇక అసలు వాడు వస్తానంటే ఇక నాకు టెన్షన్ ఫ్రీ అనమాట. ఆల్మోస్ట్ వాడు చాలా హెల్ప్ చేస్తుంటాడు. మీరు కూడా చాలామంది వీడియోలో చూస్తుంటారు కదా. ఇప్పుడైతే ఇంకా అవేంది పాతవన్నీ అక్కడ మూలకు పెట్టాను చూడండి, అవి తెచ్చినట్టుగా షిఫ్టింగ్ టైంలో తీసుకొచ్చినాయి. అట్లా పెట్టేసినాం అంటే ఇంతవరకు అసలు టచ్ కూడా చేయలేదు. జస్ట్ వాటర్ మాత్రం పోస్తున్నా అనమాట ఎండిపోకుండా ఉండడానికి. అండ్ ఇవి అయితే కొత్తవి తీసుకొచ్చినాము. సో ఈ సాయిల్ అయితే ఫిల్ చేసి పెట్టేస్తున్నా అనమాట. వాటిలో ఉన్నవన్నీ అవన్నీ కొంచెము బ్రేక్ అయిపోయినాయి, అవన్నీ పడేస్తాము. అండ్ కొన్ని అయితే తమలపాకులు. మొత్తానికి శ్రీ పనిచేస్తుంది, శ్రీ పనిచేస్తుంది. పెద్ద పని చేస్తున్నా శ్రీ తల్లి. మెల్లగా నడుము మంచిపోయి అది పని చేస్తే నడుము అంగాలి. పనికి చాలా. నెక్స్ట్ తమలపాకు పెడుతున్నాము. తమలపాకు చాలా మంది డైరెక్ట్గా కొమ్మలు తీసుకొచ్చి పెడితే ఏనుకుంటాయి, కొందరికి ఏనుకోవు. ఇట్లా ట్రై చేయండి, డెఫినెట్గా ఏనుకుంటాయి. అక్క వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉందన్నమాట. సో వచ్చినప్పుడు డైరెక్ట్ కొమ్మలు తీసుకొస్తారు. కొమ్మలకు ఉన్న ఆకులన్నీ తెంపేసి లాస్ట్లో ఒక 2-3 ఆకులు ఉంటాయి కదా, అవి ఉంచేసి ఇలా వాటర్లో, అక్కడ కూడా ఒక బాటిల్ ఉంది ఇంట్లో, కిచెన్లో దగ్గర కూడా ఒక బాటిల్, జస్ట్ కొమ్మలన్నీ వేసేయండి. 3-4 డేస్కి ఒకసారి మీరు వాటర్ చేంజ్ చేస్తుండండి. ఇవన్నీ ఇట్లా వేర్లు వస్తాయి. ఇవన్నీ కొత్త ఆకులే, పాత ఆకులు అన్నీ తెంపేసి ఓన్లీ పైన 2-3 చిగురున్న ఆకులు ఉంచుతా అనమాట. ఇవన్నీ చూడండి. యాక్చువల్గా ఏంటంటే ఒక్క కొమ్మకు ఇక్కడ ఉంటాయి కదా అంట్లు, ఏమంటారు వీటిని, ఒక్కొక్క కొమ్మకి ఇప్పుడు ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 చెట్లు పెట్టుకోవచ్చు. చూడండి ఒక్కొక్క దానికి వేరు వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క దానికి వేర్లు వచ్చినాయి. ఇక్కడ ఇట్లా కట్ చేసుకోవాలి, మధ్యలో కట్ చేసుకొని ఈ వేర్ని మనం సాయిల్లో వేసుకొని పెట్టుకోవడమే. అన్ని చెట్లు వస్తాయి అన్నమాట. సో నేను ఎందుకు ఇట్లా ట్రై చేసిన, లాస్ట్ టైము ఇవి చూడండి ఎక్కువ రోజులు ఉంచితే, బాగా రోజులు వాటర్లో ఉంచితే చూసారా ఇక్కడ వరకు ఇరిగిపోయింది అనమాట. సో అందుకే పెరిగే వరకు వాటర్లో పెట్టేసుకొని ఇట్లా వేర్లు వచ్చినాక తెంపేసుకొని సాయిల్లో పెట్టుకుంటే మంచిగా ఏనుకుంటాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కొంచెం వాటర్ ఉండాలన్నమాట వీటికి. పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంతకంటే పెద్ద ఆకులు, ఈ ఆకులు చూసారా ఎంత పెద్దగా పెరిగిందో, ఎందుకంటే పెద్ద ఆకులు పెరిగినాయి. మేము పండగకి ఊరికి వెళ్ళేసరికి
ఎండిపోయింది అనమాట. మస్తు బాధ అనిపించింది నాకు. అప్పుడు అంటే ఇట్లా బాల్కనీలో పెట్టిన, వాటర్ పోయడానికి ఎవరు ఆప్షన్ లేదు. అట్లీస్ట్ ఇది బయట ఉంది కాబట్టి వాష్మెన్ కన్నా ఎవరికన్నా చెప్తేనన్నా వాటర్ పోస్తారు. మేము పండగ టైంలో లేనప్పుడు ఎంత మంచిగా జరిగింది తెలుసా. యాక్చువల్లీ ఇవి రెండు వేరు అన్ని కట్ చేసేసి ప్రతి దాంట్లో ఒకటి పెడదాం అనుకున్నా, కానీ దీని మీద కడిగే కలుచుకోలేను. మంచిగా జరిగింది కదా, ఇట్లనే పెడదామని అనుకుంటున్నా. చూద్దాం. కొంచెం ఇది తీసేసి పెడతా. సేమ్ ఇది రీసెంట్గా వేసిన, ఎంత మంచిగా వచ్చినాయి కదా చిన్నగా. కిచెన్లో చూపిస్తా, ఇంకా అది మస్తు ఉంది. అది అసలు ఏనుకుంటుందో ఏనుకోదో అని అనుకున్నా. మంచిగా ఆకులు వచ్చినాయి. ఇల్లు పెట్టేనా దేవుడా, మంచిగా ఏనుకోవాలి. ఓకే కదా. మట్టి పెట్టేయాలా మిడిల్లో ఖచ్చితంగా తమలపాకును, మనీ ప్లాంట్, అలోవెరా, కలబంద కూడా ఉంది, అది లోపల ఉంది. దాన్ని కూడా మంచిగా చేసి పెడతాం. వాము చెట్లు కూడా తీసుకొచ్చిన, అది కూడా చూపిస్తాను. ఇంకా మిగతా పూల చెట్లు అవి అంటే కొంచెం మనం మెయింటైన్ చేయాలి, వాటికి మెడిసిన్స్ అవి ఇవి అనుకుంటూ. మొన్న రోజ్ ఫ్లవర్ చెట్టు తీసుకొచ్చినాం, చూడండి మొత్తం ఎండిపోయింది. ఏమో కొంచెం పచ్చిగానే ఉంది, మేబీ ఆకులు ఏమన్నా వస్తాయి. ఈ మట్టి వేసి చూస్తా. అది నర్సరీలో కొన్న మట్టి అనమాట. అందులో నుంచి కొంచెం మట్టి తీసి ఈ మట్టి వేసి ట్రై చేస్తా, ఎందుకంటే ఇది మంచి సాయిల్ కదా. చూద్దాం, ఏనుకోవాలి. స్టిక్ పెడదామా? తవుడు ఉంటుంది కదా, తవుడు తెలుసు, ఐడియా ఉంది. తవుడు తెలుసు అని మా ఊరికే తెలియదట. తవుడు అంటే వడ్లు రైస్ మిల్క్ వేసినాక బియ్యం వచ్చినాక పొట్టు మిగులుతుంది, దాన్ని తవుడు అంటారు. బర్రెలకు ఆవులకు పెడతారు, అట్లుంది ఇది. తవుడు కూడా ఇట్లనే ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు మాకు ఆవులు ఉండేవి వెల్గటూరులా, తెలుసా? తెల్లదకి వాటికి తవుడు వేసేటోళ్ళం అన్నట్టు. పొట్టు మిగిలిపోయినది. పొట్టు చాలా మంచిది. అది ఏంది ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అమ్ముతున్నారు తవుడు. యాక్చువల్లీ ఇంకా పెద్దగా పెరుగుంది మొక్క, చాలా పెద్దగా పెరుగుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు మొత్తం కట్ అయిపోయింది. దీని వేర్లు చూడండి, ఇది అంతా నిండిపోయింది వేర్లతోని. సో ఈ బాటిళ్ళు ఉన్నాయి, ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి అనమాట. అవన్నీ తీసి ఇందులో పెడదామనేసి నేను ఇవి ఇట్లనే పెట్టిన. ఇది కట్ చేసి ఇలా పెట్టేస్తాను. మొత్తం ఇట్లా బాటిల్ వీకేసి ఎన్ని వేర్లు వచ్చినాయి. ఇవన్నీ వేర్లేనండి. ఈ వేర్లు ముక్కలు కొన్ని ఇరిగినాయి, ఇవి కూడా ఇంట్లో వేసేస్తున్నాం, ఎందుకంటే మనీ ప్లాంట్ ఈజీగా ఎన్నుకుంటుంది కదా అనేసి. సో దీన్ని ఏం మేము డివైడ్ చేయట్లేదు, నేనైతే ఇట్లనే పెట్టాలని అనుకుంటున్నా. కొంచెం ఇంట్లో వేసేస్తాను ఫస్ట్. స్మూత్ ఉంది మట్టి, మంచిగా ఉంది కదా. చాలా చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే. ఇంకొంచెం లోపల పెట్టారు కదా, ఇప్పుడు వేసేయాలి మట్టి. పెద్ద చెట్టు ఇది, మొత్తం బీకేసినాం అందులో నుంచి తీసేస్తే ఇది వచ్చేసింది. మంచిగా పెట్టు, మెల్లిగా మంచిగా. అట్లా కాదు, ఇంకా తోపు అది ఇట్లా తాను అట్లా హోల్ మా వాడు పెడతాడట. మా వాడికి ఎంత ఇష్టమో. నేను పెడతారా వీడియో తీరంటే, లేదు నేను పెడతాను అంటున్నా. ఇట్లా అయిపోయింది. దీన్ని ఎంత మంచిగా సెట్ చేస్తామో చూద్దాం మెల్లి. ఇది వాము చెట్లు అండి, ఖచ్చితంగా ఒక్కటి పెట్టుకుంటే చాలు, చాలా పెద్ద పెరుగుతుంది. నేను ఊరికే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపిస్తే పీక్కొచ్చి జస్ట్ ఇంట్లో వేసేసిన అంతే. వేర్లు చూపినానా ఎంతలా ఏనుకున్నాయో చూడండి. అసలు మట్టిగా కొమ్మలు ఇరుసుకొని ఇట్లా ఒక 3-4 తీసుకొచ్చి ఇంట్లో వేసేసిన. అన్నీ ఏనుకొని అసలు ఇంత హైట్ లేకుండే, మస్తు పెరిగినాయి. ఒక 5-6 ఆకులు ఎక్స్ట్రానే పెరిగినాయి. చాలు నాన్న, అందులో చాలు. అందులో ఉన్న అలోవెరా మొత్తం అట్లా తీసి ఇలా పెడతారు. కరెక్ట్ మిడిల్లో పెట్టు మొత్తం, అది ఇట్లా అవుతుంది అన్నట్టు చెట్టు. అమ్మో, పొలం పనులు వేసేటోళ్ళకి నిజంగా మొక్కాలి, వ్యవసాయదారులకి దండం పెట్టాలి నిజంగా. మాకు గింతంత బాల్కనీ మీకు ఉన్న చెట్లని మళ్ళా కొన్ని పూలకొండిలో వాటిలో జరిగి ఆ కింద ఫ్లోర్ అంతా మట్టి అదంతా వాటర్తోని అసలు ఆల్మోస్ట్ ఎంత క్లీన్ చేసినామో. వైట్ది కదా, ఇట్లా జారుతుంది కదా, అసలు పోదు. మళ్ళీ బ్యాక్ ఇట్లా రావడం, అసలు నార్మల్గా బ్యాక్ పెయిన్ రాలేదు నాకైతే. అండ్ ఇక్కడ మీరు పైన చూడొచ్చు,
మొత్తం మనీ ప్లాంట్ ఒకటి పెద్దది ఉండే కదా, అదంతా చిక్కులు పడి ఉండే అనమాట. సో అవన్నీ తీసేసరికి మాకు మస్తు టైం పట్టింది యాక్చువల్గా. అసలు అది వీడియో క్లిప్ వేయడానికి కూడా మాతో కాలేదనమాట. సో ఇటేమో తమలపాకులకు కొన్ని పెట్టినాము, అటేమో మనీ ప్లాంట్ పెట్టినాం అనమాట. అసలు ఇంత పెద్దగా వస్తుంది, డోరు వరకు చుట్టూ వరకు వస్తుంది నేను కూడా అనుకోలేదు. ఒక కుప్పలాగా ఉండే అన్నమాట అది. దాని చిక్కులు తీసినాము, మధ్యలో ఒక దగ్గర కట్ అయినా కూడా మళ్ళీ మట్టిలో పెడితే మళ్ళీ ఎన్నుకుంటాయి కదా, సో అట్లా పెట్టేసి అది అట్లా పెట్టేసినాం అనమాట. ఫైనల్గా అమ్మ బాబ్రై మామూలుగా వాడు లేకపోతే దారుణంగా అయ్యేది, అసలు నేను చేయలేకపోయేదాన్ని. అందుకే అన్ని డేస్ టైం తీసుకుని ఎవరో ఒకరు ఉండాలి అనేసి ఇంకా అటు కార్నర్లో ఇట్లా లైన్గా పెడదాం అనేసి అదంతా క్లీన్ చేస్తున్నాం అనమాట. అదంతా క్లీన్ చేసి అటు పెట్టిన తర్వాత మళ్ళీ ఇది క్లీన్ చేస్తాం అనేసి పెట్టినాం. అప్పటికే చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ అయిపోయినాయి, ఆ చిక్కులు బాగా పడున్నాయి అనమాట, తీగ మొత్తము. అవన్నీ ముక్కలన్నీ తీసి మళ్ళీ వేరే కుండీలో ఒక దాంట్లో పెడదాం, ఇట్లా ఏనుకుంటాయి కదా మ్యాక్స్ అనేసి. నాకైతే అసలు మొత్తం ఈ ముందు గ్రిల్ లాగా ఉంది కదా, ఇటు అండ్ ఈ డోర్కి మొత్తం ఇట్లా మంచిగా పెంచాలి అని ఉంది. పెరుగుతుంది మ్యాక్స్. ఇప్పుడైతే ప్రజెంట్ ఆల్రెడీ మళ్ళీ కొన్ని చిగురు వచ్చినాయి అనమాట, ఆకులు, కొత్త ఆకులు వచ్చినాయి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు, మంచి ఇట్లా వీడియోస్ తీయడానికి బాగుంటుంది కదా అనేసి. దట్టు ఫ్రంట్లో ఇట్లా నాకు గ్రీనరీ ఉండడం అంటే చాలా ఇష్టం. అండ్ మిగతా చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా, సో వాటిల్లో వేరే ప్లాంట్స్ పెడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ సీజన్ చామంతి కాబట్టి నేను చామంతి తెద్దాం అనుకుంటే వాళ్ళు నర్సరీలో అప్పుడే పెట్టారంట. సో ఒక 10-15 డేస్ తర్వాత రండి, అవి ఇంకా మంచిగా మొలకలు వచ్చి మొగ్గలు వచ్చే టైంకి తీసుకెళ్ళండి బాగుంటుంది అని అన్నారనమాట. యాక్చువల్గా ఊరు వెళ్తే మనకు బోల్డ్ అన్ని మొక్కలు దొరుకుతాయి, బట్ ఇక మనం అక్కడికి వెళ్ళే టైంకి అయిపోతుంది లేట్లాగో అనేసి. సో ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ ఒకటి చామంతి ఒకటి అండ్ లిల్లీ కాదు సారీ గడ్డి పూలు అంటే లైక్ కొంచెం షోకేష్కి లాగా ఇవి రెండైతే ప్లాన్లో ఉన్నాయన్నమాట. సో రోజు అయితే తీసుకొచ్చాను, బట్ అప్పుడు అది నిజంగా హోప్స్ అన్నీ పోయిండే, ఆల్మోస్ట్ ఎండిపోయింది, చూపించాను కదా. ఇప్పుడు వచ్చింది, చిగురు వచ్చింది, నేను చూపిస్తాను. నాకు బాగా నచ్చింది చాలా. మా వాడు రంధ్రాలు పెడుతున్నాడు, హోల్స్ చేస్తున్నాడు. ఇవి 4 రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో, వైట్. ఇవి శిల్ప ఇచ్చింది ఇండోర్ ప్లాంట్స్కి. వాటికి చిన్న చిన్న పెట్టుకో హోల్స్, బాగా పెద్దగా వద్దు, సరిపోతుంది. హోల్స్ చేస్తున్నాడు. ఇందాక చూపిస్తాను కదా కిచెన్లో, చూడండి అసలు ఏనుకుంటాయో అనుకున్నా. ఎంత మంచిగా ఆకులు వచ్చినాయో, మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా అన్ని ఆకులు చుంచేసి జస్ట్ కాడలు వేసిన. దీని వేర్లు చూస్తారా ఎన్ని చెట్లు వెళ్తాయి తెలుసా ఒక్క కొమ్మకి. ఇట్లా ఇంకొంచెం పెద్ద పెరిగాయి ఆకులు, ఇంకొంచెం పెద్ద పెరిగినాక తీసి చిన్న ఇందాక అవి కడిగినాం కదా, హోల్స్ చేసినాం కదా, వాటిలో పెడదామని అనుకుంటాం. ఎంత మంచిగా వచ్చినాయో. ఒక 2-3 డేస్కి ఒకసారి వీటిని వాటర్ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసి పెట్టేసేయాలి, పాత వాటర్ తీసేసి తొందరగా పెరుగుతాయి అన్నమాట. కొంచెం అట్లనే 1 వీక్ అట్లనే వాటర్ ఉంచితే కొంచెం మురుగు అయ్యి కింద ఊడిపోతుంది కాడ. బాగుంది కదా. ఒక 1 వీక్ అయిన తర్వాత పెడదాం అనుకుంటున్నాను. చాలా నడుము టింగ్ అన్నది. ఇప్పుడు టీ పెట్టినా, ఇక్కడ కూర్చున్నా, పింపుల్స్ దారుణంగా అయినాయి. ఇంత ఘోరంగా పింపుల్స్ అనిపిస్తున్నాయి. ఇక్కడ భలే ఉన్నాయి కదా, ఇక్కడ వెరైటీగా అయినాయి అసలు. నేను మా వాడు తులసమ్మ గద్దకి ఎల్లో కలర్ వేస్తున్నాడు, నీళ్ళు ఉన్న శ్రీయాన్స్ మంచి టీవీ చూస్తున్నారు, కాలు మించుతున్నాయి. టీ తాగురా నాన్న, చల్లగైపోతుంది. రే టీ తాగు, చల్లగైపోతుంది. ఇవంతా ఇట్లా చెత్త అంగడి ఉంది, ఎక్కడ అక్కడ పింపుల్స్ భలే కనిపిస్తున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి. పోతాయి ఇవి, క్యూట్గా ఉన్నాయి అనగానే తుమ్ముతుండు మావాడు. బాగుందా ఎప్పుడు ఫుల్ వ్లాగ్ చూసిరా? చూడండి, ఫుల్ వ్లాగ్ డెఫినెట్గా చూడండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా.
వాడు కాసేపు ఉండి స్నాక్స్ తినేసి వెళ్ళిపోతున్నాడు. అబ్బా నిజంగా పిల్లలు అంటే పిల్లలు ఉన్నంతసేపు కొట్టుకుంటారు శ్రేయాన్సి ఉన్న వీళ్ళు. ఇక వెళ్ళేటప్పుడు మాత్రం అన్న ప్లీజ్ ఇంకాసేపు ఉండు లేకపోతే నేనేస్తాను అనేసి అని అంటుంటారు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు ఇది అన్నమాట చెప్పాను కదా, ఇందాక వీడియోలో చూపించాను రోజ్ ఫ్లవర్ అంతా ఎండిపోయింది అనేసి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది. నాకు ఎక్కడో కొంచెం హోప్ ఉండే పచ్చగా ఉంది ఆ స్టెమ్, ఆకులు వస్తాయి కావచ్చు పక్కగా అనేసి. అండ్ కొన్ని ఆకులన్నీ ఎండిపోయినాయండి మనీ ప్లాంట్వి, అవన్నీ తెంపేసి ఇప్పుడు చూడండి చిన్న చిన్న చిగురులు వచ్చాయన్నమాట. చెట్లు బిట్లు పెట్టేసరికి కొన్న చెట్లకే నడుము టెంగు అన్నది. మా బేబీ మంచి రాస్తుంది అని ఏంది డిక్టేషన్ అయింది ఇప్పటిదాకా. మార్నింగ్ ఏమో కంప్యూటర్ సైన్స్ అయింది. ఇందాక తెలుగు చూపిమ్మా, తెలుగు రేటింగ్ మస్తు ఉంటుంది యాక్చువల్లీ. తెలుగు రేటింగ్ ఆడేమో వీడియోలు తీయడానికి అస్సలు ఇష్టపడాడు, వేరే వాళ్ళ వీడియోలు మాత్రం మంచిగా చూస్తాడు. దొరికింది కానీ తెలుగు రైటింగ్ శ్రీయాన్సి ఇప్పుడే తెలుగు డిక్టేషన్ అయింది. అమ్మ నాకు పింపుల్స్ ఘోరంగా కనిపిస్తుంది. లేదు మా ఉన్నట్టు చూపించుకోవాలి అంతే మనము. వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ, ఫాదర్ అండ్ డాటర్లు ఎవరైనా టామ్ అండ్ జెర్రీ ఉంటారా? వీళ్ళు ఉంటారు, మామూలుగా కొట్లాడుకోరు. మళ్ళీ పప్ప శ్రీ మళ్ళీ ఏమన్నా జంప్ పప్ప వెనకాల కొద్ది దాచుకుంటుంది బొమ్మ. మా డాడీ ఎక్కడున్నాడు? మా డాడీ లేడు. ఏం చేయాలి దీన్ని? చీమ వస్తుంది కొంచెం పోతుంది అయినా కదా బేబీ. ఇందాక శ్రీ వద్దని చీముని ఏమన్నావు? చీమిడి అంట, చీమిడి తీస్తుందా అని అంటుంది గిరి ప్రాపర్లీ. స్పెషల్ డిన్నర్ ఏంది శ్రీ? లంచ్ అది లంచ్ స్పెషల్ దొండకాయ ఫ్రై చేసిన. పింకు డిన్నర్ స్పెషల్ ఏంటిది? పన్నీర్ బటర్ మసాలా ఫేవరెట్ అనిల్కి, విత్ బటర్ నాన్. నాకు అండ్ శ్రీయుకి ఇష్టమైంది తెలియదంట. అది మా క్రిస్పీ కార్న్ కూడా అనిలే నేర్పించింది కదా నువ్వు. క్రిస్పీ కార్న్ అనేది ఫస్ట్ ఎక్కడో తినిపించినావు కదా మంచిగా ఉంటుందని. నువ్వేనా? బెంగళూరులోనే అంటవా? క్రిస్పీ కార్న్ ఫస్ట్ టైం టేస్ట్ చేయించిండు. కరెక్ట్ అబ్బా బాగానే గుర్తుంది. ఫస్ట్ మేము హైదరాబాద్కి వచ్చినాక షిఫ్ట్ అయినాక 1 వీక్ తర్వాతనే ఏమో తులిప్స్ మస్తు ఉంటుంది అనేసి పట్టుకొని పోయిండు. అక్కడ టేస్ట్ చేయించు. మేము పెద్దగా రెస్టారెంట్లకి తిని అంత మనకి అసలేనా నాకు ఇంకా ఫుడ్ గురించి అసలుకే తెలియదు, బయట ఫుడ్ గురించి. ఇంట్లో మంచిగా వండుకున్నామా తిన్నామా అంతే కదా బేబీ. అట్లా మంచిగా ఒక్కసారి తిని ఇంక అప్పటి నుంచి మ్యాక్స్ క్రిస్పీ కార్న్ అది చేస్తా. ఏం రాసినావు? అదేంటది? అదేందో ఎప్పటిదో తీసి చూపిస్తుంది. అనిల్ ఫేవరెట్ హీరో చూడండి. ఎవరో గెస్ చేయండి అనిల్ ఫేవరెట్ హీరో. కమెంట్ చేయండి. అదే కమెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తాడు. క్రేజీ జూనియర్ ఎన్టీఆర్ని కల్పిస్తా. పింకు జూనియర్ ఎన్టీఆర్ని కల్పియాలా? నేను కల్పించే అంత సిచ్యువేషన్కి వెళ్తానంటావా నేను? పింకు కనిపించే అంత లెవెల్కి వెళ్తానంటావా నేను? అంతేనా? బిగ్ బాస్ కాదు, అనిల్కి ఫస్ట్ ఎన్టీఆర్ని కల్పించే అంత ఆ మూమెంట్ ఆ టైము రావాలి నాకు ఖచ్చితంగా. అంత పిచ్చి మామూలుగా కాదు. మా ఇంట్లో ఎవరు లేరు ఎన్టీఆర్ వాళ్ళు. ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్కి మా డాడీ ఉన్నారులే కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు లేరు. అల్లు అర్జున్ అంటే మా సౌమ్యకి బాగా ఇష్టం. నీకు ఎవరు ఇష్టం బేబీ? ఏ హీరో ఇష్టం నీకు? చిరంజీవి. చిరంజీవి ఇష్టమా? చిరంజీవి వాళ్ళ కొడుకు ఇష్టమా? చిరంజీవి ఇష్టమా? చిరంజీవిని కలిపిద్దామా? చూద్దాం ఏమంటావు. నా ఫేవరెట్ హీరో ఎవరు తెలుసు? పింకు తెలుసా నా ఫేవరెట్ హీరో ఎవరు? అసలు తెలియదు. అసలు నా ఫేవరెట్స్ ఏంటియో ఏవి తెలియదు అనిల్. చెప్పు. ఆగు మా పప్పని అడుగుతా ఫస్ట్. పింకు చెప్పు. జగబాబు అదే నవ్వు వస్తుందా? జగబాబు ఎంత టాలెంటెడ్ యాక్టర్ అని కాదు. నాకు ఎవరు చెప్పు ఫస్ట్. తెలుసా తెలియదా? అది ఒకటి చెప్పు. అది జంపు. సుమనా? సుమన్ ఎవరు?
ఇప్పుడున్న హీరోల గురించి చెప్పు. ఎప్పుడో ఎవరైనా నేను ఎప్పుడో పుట్టినట్టు చెప్తున్నావు. అబ్బో బాగానే గెస్ చేసిండు. నాని నా ఫేవరెట్ హీరో, అంటే మోస్ట్ ఫేవరెట్ హీరో. ఏ మూవీస్? నాని ఎవరో తెలుసా నీకు అసలు? పింకు చూసినవా? నాని ఎవరో తెలుసా నీకంటే హాయ్ నానా. అమ్మో మనం వేస్ట్. వీళ్ళు పిల్లలు అసలు మనం చిన్న ఉన్నప్పుడు హీరోల పేరు తెలుసా మనకు? నీకు తెలుసా పింకు? కాదు, మనం చిన్నగా ఉన్నప్పుడు అసలు హీరోల పేర్లు తెలుసా? అస్సలు తెలియదు. ఇది చూడండి, అసలు నాని తెలుసు అంటే హాయ్ నాన్న అంట. బేబీ నీకు ఇంకొక విషయం తెలుసా? నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మొత్తం 9 monthsలో చూసిన ఒక్కటే ఒక మూవీ జెర్సీ. నాకు నాని అంటే న్యాచురల్గా ఉండడం అదంతా ఇష్టం అనమాట. న్యాచురల్ స్టార్ వేయట్లేదు. ఏడుస్తా, ఆబ్వియస్లీ ఏడుస్తా. ఏమో కడుపులో ఉన్నప్పుడు జెర్సీ మూవీ బెంగళూరులో ఉన్నాం, అప్పుడు చూసాం. అది తెలిసినప్పుడు 7th month 8th month ఆ టైం అనుకుంటా. చూసినావు? బాగా గుర్తుపెట్టుకున్నా. డిన్నర్ టైం ఆర్డర్ చేసిన చాలా రోజుల తర్వాత. ఏంటో సడన్గా పింక్ అడిగిండు, అనిలే అడిగిండు ఆర్డర్ చేద్దాం అనేసి. సో బయటికి వెళ్ళి తినే అంత లేదు. ఇక నేను పట్టుకొని పోయే బదులు ఆర్డర్ చేసుకొని తినడం బెటర్ అని ఇట్లా వస్తుంది. ఇంకొక 5 minutes 10 minutes వచ్చేస్తుంది. ఇంకా 11 minutes. సరే బా అద్దా సరే. ఈరోజు అస్సలు ఓపిక లేకుండే, సో అందుకే అట్లా బయట నుంచి ఆర్డర్ చేసినాం అనమాట. డిన్నర్ చేసేసినాం. ఇప్పుడు ఇక కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకుంటాను నేను. సో అదండి మా బాల్కనీ మేకోవర్. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు. సో ఇదైతే మినీ. సో ఇంకా నెక్స్ట్ సీజన్కి అన్నీ తీసుకొచ్చినాక సో మళ్ళీ ఏదైనా వ్లాగ్లో క్లియర్గా చెప్తా. అండ్ ఎలా అనిపించింది ఈ వ్లాగ్ డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ లైక్ చేస్తారని అనుకుంటా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.